హరే కృష్ణ. అందరికీ స్వాగతం, క్లాస్ స్వాగతం. మనం రాధాకృష్ణుల దయ వల్ల, పంచతత్వ దయ వల్ల, అలాగే శిల ప్రభుపాద వారి దయ వల్ల, అలాగే ఈ గురు పరంపర దయ వల్ల మనం 4 స్కందాలు ముగించుకున్నాం. ఇప్పుడు మనం 5వ స్కందంలో ప్రవేశించబోతున్నాం. సో 4వ స్కందం, ఒక విధంగా చెప్పండి, 3వ స్కందం చివరి భాగం నుంచి 4వ స్కందం మొత్తం కూడా. సో ఈ స్వయంభూ మను యొక్క పిల్లల గురించి, ముఖ్యంగా ముగ్గురు అమ్మాయిలు, తర్వాత 2 అబ్బాయిలు. సో ముగ్గురు అమ్మాయిలు దేవహూతి, ఆకూతి, ప్రసూతి. సో వీళ్ళ ముగ్గురు యొక్క వాళ్ళ యొక్క వంశంలో జరిగినటువంటి సంఘటనలు, ముఖ్యంగా భగవంతుడి కీర్తిస్తూ వచ్చినటువంటి సన్నివేశాలు, అలాగే తర్వాత ఉత్తానపాదు. సో ప్రియవ్రత పెద్దవాడు, ఉత్తానపాదు చిన్నవాడు అయినా కూడా మైత్రేయుని వెంటనే ఉత్తానపాదు గురించి మాట్లాడడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన వంశంలో ధ్రువ మహారాజు వచ్చాడు కాబట్టి ముందు ఉత్తానపాదు యొక్క వంశం గురించి మాట్లాడుతూ చివరికి మనం ప్రాచీన పరిషత్తు, తర్వాత పరిచయాల దాకా వచ్చి సో 4వ స్కందం అక్కడితో మనం ముగించాం. అయితే ఇంకా ఒకరి గురించి మనం చెప్పాల్సి వస్తుంది. అది ఎవరు? ప్రియవ్రత గురించి. ఆ ప్రియవ్రత యొక్క జీవితంలో ముఖ్యంగా ఆయన ఒక విధంగా చెప్పాలంటే బ- ఒక నారదుల వారి యొక్క సాంగత్యంలో యాక్చువల్గా అసలు రాజ్యాన్ని ఆ, రాజ్యాన్ని పాలించాలని అనుకోలేదు. రాజ్యాన్ని పాలించాలనుకోలేదు. తన శుద్ధ భక్తుడై, తర్వాత ముఖ్యంగా అతను మోక్షం కోసం ఎక్కువ ప్రయత్నించాడు. అయితే తర్వాత ఏ కారణంగా తను రాజ్యాన్ని పాలించాల్సి వచ్చింది. ఆ తర్వాత రాజ్యాన్ని పాలించి తర్వాత ఆయన ఎట్లా మోక్షం పొందాడు. సో ఆ విషయాల గురించే మనం ఈ స్కందంలో ముఖ్యంగా మొదటి భాగంలో మనం చూడబోతాం అన్నమాట. ఆ తర్వాత ప్రియవ్రత వంశంలో మిగతా వాళ్ళు కొంత భాగాన్ని చూసుకొని, ఆ తర్వాత 5వ స్కందం ఆ ప్రియవ్రత యొక్క వంశంలో వచ్చిన వాళ్ళు, ఆ తర్వాత వాళ్ళు ఈ ద్వీపాలని, ముఖ్యంగా ఈ భూమండలం వివిధ ద్వీపాల కింద, 7 ద్వీపాల కింద, 7 సముద్రాల కింద విభజించబడి, ఆ 7 ద్వీపాలు, ఒక ద్వీపం అంటే జంబూ ద్వీపం, దాని యొక్క విశిష్టత, అలాగే అనేక కాలాలు, అనేక లోకాల గురించి, అలాగే ముఖ్యంగా తర్వాత తర్వాత పోతే నరక లోకాల గురించి, ఆ లోకాల గురించి మొత్తం వస్తుంది అనమాట ఈ 5వ స్కందం. సో ఇప్పుడు మనం ప్రియవ్రత గురించి మనం ప్రారంభించబోతున్నాం అన్నమాట. సో మొదటి అధ్యాయంలో మన పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి నడుతున్నారు అనమాట. ఉత్తానపాద యొక్క వంశం అయిపోయింది. తర్వాత ప్రియవ్రత గురించి అడగడం ప్రారంభించాడు. ఏమని అడిగాడో చూద్దాం. కర్మబంధనాలకు మూలము మరియు మానవ జీవిత ఉద్దేశం నాశనం చేసే సంసార జీవితంలో ప్రియవ్రతుడు ఎందుకు కొనసాగాడు? సో ప్రియవ్రతుడు మామూలుగా నారదుల వారి యొక్క ఆ, మన ఒక ఆధీనంలో ఆయన శిష్యుడిగా గొప్ప స్థితిలో ఉన్నాడు. ఆధ్యాత్మికంగా కానీ దివ్య చైతన్యంలో ఉన్నాడు ఆయన. కానీ అటువంటి వ్యక్తి అసలు సంసార జీవితంలోకి ఎందుకు ప్రవేశించాడు? ఈ సంసార జీవితం మామూలుగా కర్మబంధనాలకి మూలం. కర్మబంధనాలు చిక్కుకోవడానికి ముఖ్యంగా సంసార జీవితం ఉపక్రమిస్తుంది. అలాగే మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని కూడా నాశనం చేస్తుంది. మానవ జీవితం ఉద్దేశం ఏంది? ఇక్కడ వచ్చింది మనం భగవంతుడిని తెలుసుకొని, ఆయనతో సంబంధం పెట్టుకొని, ఆయన యొక్క దయ వల్ల ఎన్ని నుంచి బయటపడడానికి. కానీ మానవ జీవితం ఎస్పెషల్గా సంసారంలోకి వెళ్ళిన తర్వాత ఇంకా అనేక బంధాల్లో భగవంతుడినే మర్చిపోయే స్థితికి వెళ్ళిపోయే ఆ, పరిస్థితులు ఇక్కడ వస్తాయన్నమాట ఇక్కడికి. అంటే మానవ జీవిత ఉద్దేశాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసేస్తున్నాయి ఇక్కడ.
అసలు ప్రియవ్రత్ నారదుల వారి కింద చక్కగా భక్తియుత సేవలో ఉంటూ ఎంతో ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళున్నాడు కదా. అటువంటి వ్యక్తి అసలు సంసారంలోకి ఎందుకు వచ్చాడు అసలు? అది కూడా తెలుసుకొని కూడా కర్మలను పెంచుతుంది, అలాగే మానవ జీవితం యొక్క ఉద్దేశాన్ని నాశనం చేస్తుంది తెలిసి కూడా ఏ కారణాల చేత మళ్ళీ తను రాజ్యాన్ని పాలించడానికి మళ్ళీ తాను ముందుకు వచ్చాడు. ముఖ్యంగా ముక్త జీవులు అంటే ఎవరైతే ఆ, జీవన్ముక్తులు ఉంటారు, అంటే బతికి ఉన్నప్పుడే వాళ్ళు ముక్తి స్థితిని అనుభవిస్తున్నారు. అటువంటి వ్యక్తులు మామూలుగా కూడా గృహస్థ జీవితంలో నిమగ్నం కాలేరు కదా. కదా, ఎందుకంటే ఇతను నారదుల వారి కింద ముక్త స్థితిలో ఉన్నాడు ఇతను. ఆ స్థితిలో జనరల్ గా సంసారంలోకి ఎవరు ప్రవేశించకూడదు అని అనుకుంటారు. మరి ఎట్లా ప్రవేశించాడు, ఎందుకు ప్రవేశించాడు, అసలు నిమగ్నం కాలేరు కదా, కానీ ఎలా నిమగ్నం అయ్యాడు గృహస్థ జీవితంలో? సో వీటి గురించి తెలుసుకోవడానికి ఆయన ఎంతో కుతూహలం వ్యక్తపరిచాడు అన్నమాట. ఎవరో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామితో. సాధారణంగా ముక్తి స్థితిని అనుభవించరు. ముక్తి స్థితి అనుభవించిన వాళ్ళు మళ్ళీ సంసారంలో రాకూడదు అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రియవ్రత్ మహారాజు ఆ స్థితిని అనుభవిస్తూ కూడా మళ్ళీ సంసార జీవితంలోకి వచ్చాడు. మరి ఎట్లా ఇమడగలిగాడు? ఆ తర్వాత ఏ విధంగా తన యొక్క కార్యములు తర్వాత ఎలా ఉన్నాయి తర్వాత? సో ఈ విషయాలు తెలుసుకోవడానికి సుపరిషత్ మహారాజు ప్రశ్నించాడు అనమాట. సో దానికి సుఖదేవ్ గోస్వామి ఆ, బదిలీపోతాడు అనమాట. ఇంకొన్ని ఇంకొక ప్రశ్న కూడా వేయడం ప్రారంభించాడు. జనరల్గా భగవంతుడి పాదపద్మాల నీడ సంసారం నుండి ముక్తి కలిగిస్తుంది కదా. మామూలు సంసారం నుంచి ముక్తిని కలిగిస్తుంది ఎవరిది? భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క నీడ పద్మాలే కాదు, ఆయన యొక్క నీడైనా సరే, అంటే ఆ ఛాయలు ఉన్నా కూడా ఎవరైనా సరే సంసారం నుంచి వాళ్ళని బయటపడేస్తుంది. అయితే ఒక ప్రక్క సంసార బంధంలో ఆసక్తుడైన ప్రియవ్రతుడు కృష్ణ చైతన్యంలో పరిపూర్ణతను ఎలా సాధించాడు? జనరల్గా సంసారంలో ఇరుక్కోవాలనుకోరు, కానీ సంసారంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు సాధారణంగా బయటికి రాలేరు ఇంకా. కానీ ఈ ప్రియవ్రతుడు ఎలా సాధించాడు? ఒక పక్క సంసార బంధంలోకి వెళ్ళాడు, ఆసక్తుడైన సంసార బంధంలో ఆసక్తుడైన ప్రియవ్రతుడు మళ్ళీ ఆ సంసార జీవితం ఒక పక్క సంసారాన్ని జీవిస్తూనే సంసార జీవితాన్ని గడుపుతూనే కృష్ణ చైతన్యంలో మళ్ళీ పరిపూర్ణం సాధించాడు. మళ్ళీ మళ్ళీ తాను ఉన్నతమైనటువంటి స్థితిని మళ్ళీ చేరుకున్నాడు. మామూలుగా ముక్త స్థితిలో ఉన్నటువంటి ప్రియవ్రత్ సంసారంలోకి వెళ్ళాడు. సంసారంలోకి వెళ్ళిన తర్వాత సాధారణంగా మళ్ళీ బయటికి రాలేరు. కానీ సంసారంకి వెళ్ళి మళ్ళీ అదంతా అనుభవిస్తూ మళ్ళీ మళ్ళీ బయటకు వచ్చేసాడు. అంటే కృష్ణ చైతన్యంలో పూర్ణత సాధించేశాడు. అంటే భగవంతుడి యొక్క దర్శనం అతను పొందాడు, భగవంతుడి యొక్క ప్రేమను అతను పొందాడు. అల్టిమేట్గా సంసారం నుంచి కర్మబంధాల నుంచి పూర్తిగా బయటకు వచ్చేసాడు. అసలు చాలా ఆసక్తికరమైనటువంటి సన్నివేశాలు ఆ, మన ప్రియవ్రత జీవితంలో జరిగినాయి. ఈ ముక్త స్థితిలో ఉన్న వాళ్ళు సంసారంలోకి అస్సలు రాదు. సంసారంలోకి వచ్చిన వాళ్ళు పూర్వస్థితిని పొందాలనేటువంటి భావన అసలు రాదు. కానీ ముక్త స్థితిలో ఉన్నవాడు సంసారంలోకి వచ్చాడు, సంసారంలో సంసారాన్ని గడుపుతూనే మళ్ళీ ముక్త స్థితికి వచ్చేసాడు. అంటే ఏం జరిగింది తన జీవితంలో? ఎటువంటి కారణాలు, ఎటువంటి పరిణామాలు ఆయన ముక్త స్థితి నుంచి మళ్ళీ సంసార జీవితం నుంచి మళ్ళీ ముక్త స్థితిలోకి అతను ఎలా రాగలిగాడు? సో దయచేసి నాకు వివరించండి అని చెప్పేసి మన పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి అడుగుతున్నారు. సో సుఖదేవ్ గోస్వామి సమాధానం ఇస్తూ, భక్తిలో నిమగ్నమైన వారిని ఆటంకాలు ఆపలేవు,
అమృతం వెదజల్లే పాదపద్మాలపై ఆసక్తి మరియు కృష్ణ లీల కథాశ్రవణంలో నిమగ్నమైన వానికి కొన్ని సంసారిక ఆటంకాలు ఉండవచ్చు, కానీ తను పొందిన దివ్యస్థితి నుండి పతనం చెందడు. సాధారణంగా ఎవరైతే భక్తిలో ఉన్నారో, భక్తియుత సేవలో ఉన్నారో, వారిని ఏ ఆటంకాలు వాళ్ళని ఆపలేవు అసలు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కొంత అమృతత్వాన్ని అంటే ఒక రసాన్ని వాళ్ళు ఆస్వాదించారు వాళ్ళు. ఆ పాదపద్మాల మీద అంటే ఆ భక్తియుత సేవలో ఎక్కడో వాళ్ళకి తెలియనటువంటి ఒక ఆనందాన్ని వాళ్ళు రుచి చూశారు వాళ్ళు. అలాగే కృష్ణ కథా శ్రవణంలో వాళ్ళు నిమగ్నమైన నిమగ్నమై ఉండొచ్చు వాళ్ళు. సో సారీ, శ్రవణంలో కృష్ణలీల కథా శ్రవణంలో నిమగ్నమయ్యారు. రెండు, ఎవరైతే ఆ భక్తియుత సేవలో వాళ్ళు ఎంతో కొంత రసాన్ని ఆస్వాదించారు, వాళ్ళ జీవితంలో కొన్ని సాంసారిక కొన్ని ఆటంకాలు ఉండవచ్చు, కానీ రావచ్చు కొన్ని ఆటంకాలు. అంత మాత్రాన వాళ్ళు అనుభవించినటువంటి ఏదైతే ఆనందం ఏదైతే వాళ్ళు అనుభవించారో, ఆ అనుభవించిన ఆనందాన్ని తలుచుకుంటూ దీంట్లో నేను ఇంకా నిమగ్నమైతే ఇంకా నాకు ఆనందం పెరుగుతుంది అనేటువంటి నమ్మకంతో వాళ్ళు ఆ ఆటంకాల్ని దాటుకుంటూ వెళ్తారు. కాబట్టి వాళ్ళు పతనం చెందడం అనేది అసలు జరిగేదాని అవకాశాలు చాలా తక్కువ. అందరూ కూడా ఎందుకు సంసారంలోనే ఎందుకు కొట్టుమిట్లాడుతున్నారు అని అంటే, సంసారంలో ఉంటూ ఇది బాధలు ఉన్నాయి ఇక్కడ, బాధలు అనుభవిస్తూ కూడా ఎందుకు వాళ్ళు ఇంకా సంసారాన్ని కొనసాగిస్తున్నారు అని అంటే, ఎక్కడో సంసారంలో ఆ, భర్త, భార్య, పిల్లలు, బంధువులు ఎక్కడో వాళ్ళు రసాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ రసాన్ని ఆస్వాదించడం క్రమంలో సంసారంలో వాళ్ళు చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. అది మనం వాస్తవం అది. మనం మన చుట్టుపక్కల వాళ్ళ జీవితాలు చూస్తే చాలా మంది చాలా రకాల కష్టాల్లో ఉన్నారు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నారు, మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఎన్నో రకాల బాధలు అనుభవిస్తున్నారు. అయినా ఆ సంసారంలోనే ఉండాలని, ఆ సంసారంలోనే గడపాలని ఎందుకు అంటున్నారంటే, ఎక్కడో వాళ్ళకి రసాన్ని ఆస్వాదిస్తున్నారు. ఆ సంసారంలో వాళ్ళ రసాన్ని అయితే ఆస్వాదించడం వల్లనే సంసారంలో వచ్చే అన్ని రకాలైన ఆటంకాలను వాళ్ళు తట్టుకుంటూ నిలబడుతూ ఒకటిగా ఉండడానికి ఎలాగైతే ప్రయత్నిస్తున్నారో, అలాగే ఒకసారి ఎవరైతే నిజంగా భక్తియుత సేవలో ఎవరైతే రసాన్ని ఆస్వాదించారో, నిజంగా వాళ్ళు రసాన్ని కానీ ఆస్వాదించుంటే, వాళ్ళు కూడా భక్తియుత సేవలో ఈ భక్తిలో వచ్చే అనేక ఆటంకాలు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎదుర్కోగలుగుతారు, వాటిని అధిగమించగలుగుతారు. ఎందుకంటే ఒకసారి ఒక టేస్ట్, ఎక్కడో వాళ్ళకి తెలియని ఒక ఆనందం వాళ్ళు అనుభవించారనుకోండి, దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు, ఎన్ని కష్టాలైనా తీసుకుంటారు, ఎన్ని ఒడిదుడుకులైనా సరే వాళ్ళు భరిస్తారు అన్నమాట. ఏదైతే మనం భౌతికంగా మనం మన నాలికి ఒక టేస్ట్ కావాలనుకున్నాం అనుకోండి, అది పలానా హోటల్లో మనకు దొరికింది అనుకోండి, ఆ హోటళ్ళ కోసం ఎక్కడి నుంచో ఒక 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 గంట ప్రయాణమైనా వెళ్తాం మనం దాని దగ్గరికి. ఎందుకంటే అక్కడ రసాన్ని మనం ఆస్వాదించాం కాబట్టి. మధ్యలో ట్రాఫిక్ జామ్లు, ఇంకా చుట్టుపక్కల చూస్తే అంతా ఎక్కడ చూసినా గోల, అయినా ఓపిగ్గా పెట్రోల్ ఖర్చు, ఓకేనా, అంత శక్తి, సమయం ఇంత కేటాయిస్తున్నాం అనమాట, పోయి అక్కడే పోయి తినాలని. అంటే ఎక్కడో ఆ రసం ఈ భౌతికంగా వచ్చినటువంటి కష్టాలన్నింటినీ ఏమాత్రం పట్టించుకోలేని స్థితికి తీసుకెళ్తుంది. అదే భక్తియుత సేవ కూడా క్రమక్రమంగా మంగళహారతికి వస్తూ, ఆ, తర్వాత దర్శనహారతి, గురు పూజ, భాగవతం క్లాసు, కథ, కీర్తన, తర్వాత అలంకరణ, ప్రసాదం, భక్తుల సాంగత్యం, యాత్రలు చేయడం భక్తులతో, ఇవన్నీ కూడా ఎక్కడో మనకు తెలియకుండా ఆ రస ఆ రసాస్వాదన జరుగుతున్నందువల్లనే మనం ఈ భక్తిలో ఎన్ని రకాలటువంటి ఒడిదొడుకులు వచ్చినా సరే, ఇంట్లో వాళ్ళు ఒకసారి మనం అర్థం చేసుకోకుండా మనల్ని కష్టాలు పెడుతున్నా సరే, మన బంధువులు, స్నేహితులు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోయినా,
మనం పనిచేసే వాతావరణంలో అందరూ మనకి వ్యతిరేకమైనా కూడా ఎందుకో మనకు వదలబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఆ రసాన్ని, ఆ విలువని మనం తెలుసుకున్నాం. అందుకని ఇక్కడ కూడా ఎవరైతే ఇవన్నీ మనం ఈ భక్తియుత సేవలో వచ్చేటువంటి అనేక అంగాలు, భక్తి అంగాలు ఎవరైతే పాటిస్తారో మరణ సమయంలో కూడా ఆ శారీరకమైనటువంటి ఆటంకాలు అన్నిటిని కూడా మనం వాటిని పట్టించుకోకుండా కృష్ణుడి మీద మన మనసుని లగ్నం చేయొచ్చు. ఎందుకంటే అంత మన రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు మిగతా ఏ యొక్క ఆటంకాలని, అది ఏ రూపంలో వచ్చినా సరే, ఏ స్థితిలో వచ్చినా సరే, మనం వాటిని పెద్దగా పట్టించుకోవాలి. అందుకే మనం చేయాల్సింది ఏంటంటే భగవంతుడితో మనం ఉండేటువంటి సమయం, అది కథ రూపంలోన, నామం రూపంలోన, కీర్తన రూపంలోన, ప్రసాదము, కృష్ణ కథ రూపంలోన, యాత్ర రూపంలోన, దర్శనం రూపంలో, ఎట్లయినా సరే అనేక అవకాశాలు మనమే పెంచుకోవాలి. అనేక అవకాశాలు మనమే లాక్కొని తీసుకోవాలి. అవకాశాల కోసం మనం ఎదురు చూసామనుకోండి, వస్తాయో రావో మనకు తెలియదు. కానీ మనం వేచి చూసి మనమే లాక్కోగలిగితే అవకాశాలని, అప్పుడు మనం ఆ రసాన్ని ఆస్వాదించినప్పుడు వాళ్ళు ఎంత సంసారమైనటువంటి జీవితంలో ఉన్నప్పటికీ కూడా, ఎన్ని అనేక ఒడిదుడుకులు అనుభవిస్తున్నప్పటికీ కూడా వాళ్ళు దీని నుంచి వాళ్ళు బయటకు వచ్చేయగలుగుతారు. ఆఖరిలో కృష్ణుని తలుచుకోగలుగుతారు. కాబట్టి సుఖదేవ్ కోసం అంటున్నాను అనమాట. నారదుడి ఆశ్రయం పొంది మరియు కృష్ణ కథలో పూర్తిగా నిమగ్నమైన ప్రియవ్రతుడు చూడండి, మను రాజుగా పాలించమన్నప్పుడు అతను స్వాగతించలేకపోయాడు మరియు తండ్రి ఆజ్ఞను తిరస్కరించాడు. నారదుల వారి ఆశ్రయం పొందినవాడు, పూర్తిగా కృష్ణ కథలో నిమగ్నమైన వాడు అయినటువంటి ప్రియవ్రతుడు మను ఫస్ట్ పెద్దవాడుగా, నువ్వు రాజ్యాన్ని పాలించు అన్నప్పుడు మొదట తిరస్కరించాడు. ఎందుకంటే ఎక్కడ నేను మళ్ళీ ఈ భక్తుల సాంగత్యం, ఎస్పెషల్గా నారద వారి సాంగత్యాన్ని, ఈ ఆనందాన్ని నేను కోల్పోతాను. నేను ఇంత అద్భుతంగా కృష్ణుడిని నిరంతరం స్మరించుకునేటువంటి స్థితిని నేను ఎందుకు వదులుకోవాలి? రాజుగా నాకేం వస్తుంది? రాజుగా నేను ఏం చేయగలుగుతాను? ఇవన్నీ నాకు అనవసరంగా భగవంతుడి యొక్క స్మరణ దూరం చేసుకుంటాను కదా నేను. ఈ అనవసరంగా ఈ ఈ ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు లే- పోయి పోయి మళ్ళీ సంసారంలో పోయి భగవంతుని దూరం చేసుకోవాల్సిన అవసరం నాకెందుకు? ఇంకా ఒక పక్క రాజ్యాన్ని ఆడడం అంటే అనేక మంది యొక్క సమస్యలని తెలుసుకొని వాళ్ళ యొక్క ఆ, కష్టాలు తీరుస్తూ అసలు ఆ, మనకు కూడా టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయేటువంటి పరిస్థితి. పైగా రాజ్యాన్ని పాలించమంటే ఎన్నో రాజకీయాలు చేయాలా, ఎన్నో మోసాలు చేయాలి, ఎంతో మంది మన మీద కుట్రలు చేస్తూ ఉంటారు, వాళ్ళు ఒక పక్క ఎదుర్కొంటూ ఉండాలి. ఇంత ప్రయాస మనకు అవసరమా? ఇన్ని ఇ- ఇప్పుడున్నటువంటి నేను ఉన్నటువంటి ఈ స్థితిలో ఇవన్నీ నేను మళ్ళీ ఆ, అంటే మళ్ళీ ఈ రాజ్యపాలన, మళ్ళీ ఈ సంసారంలోకి నేను ప్రవేశించాలనా? కాబట్టి మొదట పాలించమన్నప్పుడు తను స్వాగతించలేకపోయాడు, వద్దనుకున్నాడు. కాబట్టి మొదట్లో ఆజ్ఞ తిరస్కరించాడు. మనువుకి, స్వయంభూ మనకి చాలా బాధ వేసింది, చాలా దిగులు వేసింది. మేము మను చక్రవర్తి ఒక విధంగా చెప్పంటే ప్రజాపతి. సో తను నెక్స్ట్ అద్భుతమైనటువంటి పాలన తన వంశంలో వాళ్ళు ఇవ్వాలి. మనువులంటే మానవుల్ని దారిలో పెట్టడానికి వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేస్తూ, తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సంతానం కూడా అదే విధానాన్ని కొనసాగించడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ మనువుకి, స్వయంభూ మనువుకి తన పెద్ద కుమారుడిని ప్రియవ్రత్ తిరస్కరించేసరికి కొంచెం ఆందోళనకు గురయ్యాడు. అంటే మళ్ళీ ఈ ఈ మొత్తం ఈ భూమిని మళ్ళీ ఎవరు పాలించాలి అప్పుడు? మళ్ళీ ధర్మం మళ్ళీ పక్కదారి పడుతుంది కదా మళ్ళీ.
ఎప్పుడైతే మను అట్లా ఆందోళన చెంది ఆ, ఏం చేయాలో తోచక సో బ్రహ్మకి మొరపెట్టుకున్నాడు. అంటే మను యొక్క తండ్రి బ్రహ్మ. సో మను చక్రవర్తి బ్రహ్మకి ఈ విధంగా ప్రియవ్రత నెక్స్ట్ రాజ్యాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేడు. మరి ఆ తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియట్లేదు అని చెప్పి తన సమస్య తీర్చలేనప్పుడు ఒక విధంగా తండ్రి, ఒక విధంగా గురువు అయినటువంటి బ్రహ్మ దగ్గరికి మను వెళ్ళి తన ఈ యొక్క పరిస్థితిని వివరించాడు అనమాట. అప్పుడు సత్యలోకం నుండి వచ్చినటువంటి బ్రహ్మ ఆయన సహచరులు ప్రియవ్రతుడి దగ్గరికి వెళ్ళారు. సో ప్రియవ్రతుడు ఆ, సో నారద వారి దగ్గర ఉంటూ సో ఆయన భక్తిలో శిక్షణ తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఎప్పుడైతే బ్రహ్మ రావడం గమనించారో నారదుల వారు, ప్రియవ్రత్, మను వీళ్ళందరూ లేచి ఆయనకి గౌరవించారు. ఇది మనం చూస్తూ ఉన్నాం. ఈ ఈ సదాచారం ఎప్పుడైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు, ఎస్పెషల్గా గురువు స్థానంలో, తండ్రి స్థానంలో వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు సో అందరూ లేచి నిలబడి సో ఆయన్ని ఆహ్వానించారు. నవ్వుతూ దయతో బ్రహ్మ ప్రియవతుడితో ఈ విధంగా పలికాడు. నువ్వు ఒప్పించాలి ఇప్పుడు. నెక్స్ట్ బ- ఈ భూమండలాన్ని పాలించాలి. మనువు తర్వాత యాక్చువల్గా పుత్రులను కోరుకునేది ఎందుకంటే ఆ వంశంతో పాటు వాళ్ళ యొక్క ఆ, పాలనని కొనసాగిస్తారు వాళ్ళు. ఎస్పెషల్గా వాళ్ళు ఏదైతే అది వాళ్ళు భగవంతుడికి సేవలాగా తీసుకుంటున్నారు వాళ్ళు. భగవంతుడి యొక్క సేవ, మేము రాజ్యాన్ని ఎలా భగవంతుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఎక్కడైతే క్షత్రియులు ఉంటారో ఆ క్షత్రియుల యొక్క అడ్మినిస్ట్రేషన్లో అందరికీ న్యాయం జరిగేదానికి అవకాశం ఉంది. సో వాళ్ళ యొక్క కొలువులో అందరికీ తగిన విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కావచ్చు, వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి విద్య కావచ్చు, లేదా వాళ్ళకి అవసరాలు, కనీస అవసరాలు, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు అన్నీ కూడా క్షత్రియుడిగా ముఖ్యంగా ఈ యొక్క పాలన, వాళ్ళ పాలనలో అన్ని రకాల ధర్మాలు సరైనటువంటి స్థితిలో ఉండేలాగా చూడడం అనేది క్షత్రియుల యొక్క ముఖ్య ధర్మం. ఎందుకంటే ఎప్పుడైతే క్షత్రియులు వాళ్ళ యొక్క అసలైనటువంటి ధర్మాన్ని నిర్వర్తించారో అప్పుడు సమాజంలో అంతా కూడా కొట్లాటలు. ఎందుకంటే అక్కడ స్వార్థపరులు పెరిగి మోసం చేసేవాళ్ళు, దుండగులు, దొంగలు వీళ్ళంతా పెరిగి వ్యవస్థని అస్తవ్యస్తం చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే క్షత్రియుడు ఉంటాడో అప్పుడు దొంగలు, దుండగులు వీళ్ళంతా కూడా పైన అధికారం ఒకటి ఉంది. మనం ఏమైనా సరే కొద్దిగా ఇక్కడ అధర్మంగా ఏదైనా చేస్తే వాళ్ళు మనకి దండిస్తారనే ఒక భయం వల్ల ఉంటున్నాను. మనం కానీ గమనించుంటే వీణ వీణ రాజుగా ఉన్నప్పుడు దుండగులు, ఈవెన్ మోసం చేసే దొంగలు కూడా భయపడేవాళ్ళు. ఎందుకంటే వీణ దృష్టిలో పడ్డాము అని అంటే అతను మనల్ని చంపేస్తాడు అనే భయం వల్ల ఉండింది. అఫ్ కోర్స్ వీణ దుర్మార్గుడైనా కూడా వాళ్ళకు కూడా భయం తెప్పించాడు అనమాట. అంటే క్షత్రియుడి యొక్క ఆవశ్యకత చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక అడ్మినిస్ట్రేటర్ ఉండాలి. లేకపోతే వ్యవస్థలు చిన్నాభిన్నమైంది అనుకోండి, అప్పుడు శక్తి ఉన్న వాళ్ళు బలహీనుల్ని విపరీతంగా వాళ్ళని వాడుకుంటారు. వాళ్ళ శక్తితో వాళ్ళని చాలా చాలా రకాలటువంటి ఇబ్బందులు పెడతారు వాళ్ళని. వాళ్ళకి దక్కాల్సిన కనీస అవసరాలు కూడా వాళ్ళకి దక్కనీయకుండా ఒక నియంతలాగా వాళ్ళు వనరుల్ని మొత్తం వాళ్ళే దోచేసుకుంటారు. సో ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే ఏదైతే భగవంతుడే 4 వర్ణాలను సృష్టించాడు. ఆ 4 వర్ణాల్లో ముఖ్యంగా బ్రాహ్మణ, క్షత్రియులు, వైశ్య, శూద్రులు, ఆ నాలుగు నాలుగు యొక్క వర్ణాల్లో సమాజం మొత్తం ఆ, ఒక దారిలోకి వెళ్ళాలి అని అంటే, దారిలో పడాలంటే క్షత్రియుడు చాలా చాలా అవసరం అన్నమాట. అందుకే రాజు ఒక విధంగా చెప్పాలంటే భగవుడి యొక్క ప్రతినిధిగా, భగవంతుడి యొక్క ఆశయాలు నిర్వర్తించేవాళ్ళలాగా తను తానుగా భావించి ఈ యొక్క కార్యాన్ని అతను నిర్వర్తించాలన్నమాట. బ్రహ్మోచి ఏం చెప్తారంటే భగవంతుడి యొక్క ఆజ్ఞను ఉల్లంఘించరాదు.
భగవుడికి ఆజ్ఞ ఇది. క్షత్రియులు పాలించాలనేది భగవుడి యొక్క ఆజ్ఞ. క్షత్రియుల యొక్క పాలనలో బ్రాహ్మణులు, వైశ్యులు, శూద్రులు, అలాగే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులు అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు. మనం భగవంతుడి కార్యం వేరు, అలాగే ఈ భౌతిక కార్యాలు వేరు అని అనుకుంటే కుదరదు. అన్ని కార్యాలు భగవంతుడి యొక్క సంబంధంలో జరగాలి. భగవంతుడి యొక్క ఆశయం మేరకు భగవంతుడు తృప్తిపరిచే విధంగా ఇవన్నీ మనం చూసుకోవాలి తప్ప మనం మన యొక్క ధర్మం నుంచి, మనం చేసేటువంటి వృత్తుల నుంచి, లేదా కార్యాల నుంచి మనం బయటికి రారాదు. వాటిని ఉల్లంఘించరాదని చెప్పేసి బ్రహ్మ చెప్పడం ప్రారంభం. శివుడు, మను, నారద మరియు నేను అందరం కూడా ఆయన ఆజ్ఞనే పాటిస్తాం. మేమందరం మా అందరికి కూడా ఇవన్నీ మాకు చేయాలని ఇష్టమా? వీళ్ళు ఇంతమందిని సృష్టించి వీళ్ళ 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 యొక్క కర్మలు మోస్తూ వాళ్ళకి కావాల్సిన ఆ, వనరులను సమకూరుస్తూ ఇవన్నీ మాకు కూడా ఇష్టం. మాకు కూడా గోలోకి వెళ్ళిపోవాలని మాకు కూడా ఇష్టమే. మేము కూడా వైకుంఠాలకు వెళ్ళి ఎప్పుడు కూడా భగవుడి యొక్క కీర్తనలో భగవుడి యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ మేము మేము కూడా వెళ్ళే ఈజీగా వెళ్ళిపోవచ్చు కదా మేము కూడా. నో, మేమందరం కూడా మాకు ఇష్టమై మేము ఇవన్నీ చేయట్లేదు. మాకేదో ఇక్కడ ఏదో అధికారం ఉందనో లేకపోతే ఇంకేదైనా ఈ భౌతిక లోకంలో ఇంకేదైనా ఆ, హోదాలు కావాలనో ఇంకేదో మేము ఆస్వాదించడానికి ఇక్కడ లేము. అవి అనుభవించడానికి ఇక్కడ మేము లేము. కానీ భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు మేము ఇవన్నీ రావాల్సి వచ్చింది. మేము ఇవన్నీ చేస్తున్నాం. అలాగే మీ గురువైన నారదుల వారు, ఆయన ఆయన ఎందుకు ఒక లోకం తిరుగుతున్నాడు? ఆయన డైరెక్ట్గా వైకుంఠంలోనే ఉండిపోవచ్చు కదా ఆయన. ఆయనకి ఏ లోకంలో ఎక్కడ ఆయనకి ఆ ఎంట్రీ నిరాకరించబడింది? ఎక్కడ నిరాకరించబడలేదు, ఎక్కడికైనా పోవచ్చు ఆయన. అలాంటప్పుడు ఆయన కూడా వైకుంఠంలోనే ఉండిపోవచ్చు కదా. మరి ఆయన అన్ని లోకాలు తిరుగుతూ వివిధ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని కలుస్తూ వాళ్ళకి భగవంతుడిని పరిచయం చేస్తూ ఉన్నాడు, భగవన్ నామాన్ని ఇస్తున్నాడు, అనేక సాధన మార్గాలు ఇస్తున్నాడు. ఎందుకంటే నారదుల వారు కూడా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తూ ఉన్నాడు. ఒక పక్క కర్తవ్యం నిర్వర్తిస్తూనే భగవంతుడి గురించి చింతిస్తూ, ఆరాధిస్తూ తర్వాత ఎంతో మందికి అందిస్తున్నారు. సో మేమందరం కూడా భగవంతుడి ఆజ్ఞని మేము ఉల్లంఘించట్లేదు కాబట్టి నువ్వు కూడా ఉల్లంఘించరాదు అన్నాడు. న తస్య కశ్చిత్ తపసా విద్యయా వా న యోగ వీర్యేణ మనశ్యా వా నైవర్త ధర్మై పరతస్వతో వా కృతం విహంతుం తనుభృతిం విభూయాత్. న తస్య కశ్చిత్ తపసా విద్యయా వా. నువ్వు ఎన్నో అర్హతలు పొందొచ్చు. ముఖ్యంగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప తపస్సులు చేయొచ్చు. పెద్ద పెద్ద వేద విద్యల్ని ఆ, కంఠాపదం చేయొచ్చు. నా యోగ వీర్యేన, నీవు గొప్ప గొప్ప యోగ మార్గాన్ని నువ్వు అనుసరిస్తూ ఉండొచ్చు. వీర్యేన, నీ బలాన్ని, అత్యంతమైనటువంటి నీకు అందరికంటే ఎక్కువ బలం కూడా ఉండొచ్చు. నీకు బుద్ధి, ఓకేనా, నీ బుద్ధి నీకు ఆ, నిశ్చలమైనటువంటి, సుస్థిరమైనటువంటి, తర్వాత విశ్లేషించేటువంటి నీ దగ్గర బుద్ధి కూడా ఉండొచ్చు. అలాగే నీ అనంతమైనటువంటి ఐశ్వర్యం దగ్గర కూడా ఉండొచ్చు. అట్లాగే అన్ని రకాలుగా నువ్వు ధర్మాన్ని కూడా పాటిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ నువ్వు సాధించినప్పటికి కూడా భగవుడి యొక్క ఆజ్ఞని నువ్వు ఉల్లంఘించరాదు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ యొక్క అవన్నీ కూడా మనకి భగవంతుడు ఇచ్చింది ఈ యొక్క భగవంతుడి యొక్క సేవలో, ఆయన ఆజ్ఞలో భాగంగా వచ్చినటువంటి సేవలో ఇవన్నీ నిమగ్నం చేయడానికి. భగవంతుడి ఆజ్ఞ అంటే మనకి అది సేవ అని. మనం ఏ స్థానమైనా పొందొచ్చు, ఏ హోదానైనా మనం ఈరోజు మనం అధిరోహించి ఉండొచ్చు. మనకి కొన్ని కొన్ని గొప్ప గొప్ప గుణాలు మనకి ఎవ్వరికి లేని గుణాలు మనం మనకి భగవంతుడు మనకి ఇచ్చాడు, లేదా మనం ప్రదర్శిస్తూ ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోం.
ఇవన్నీ సాధించినప్పటికి కూడా వాటికి ఎటువంటి విలువ ఉండదు. అవి భగవంతుడి యొక్క ఇష్టం మేరకు ఆయన కోరుకున్నట్టుగా ఆయన సేవలో మనం పెట్టలేకపోతే, ఆ సేవలో మనం వాడలేకపోతే ఇవన్నీ మన జీవితం వ్యర్థమైపోయినట్టే. సో భగవంతుడు మనకి కొన్ని అపూర్వమైనటువంటి కొన్ని గుణాలు, కొన్ని లక్షణాలు, కొన్ని నైపుణ్యాలు ఇచ్చాడంటే, కొన్ని స్కిల్స్ ఇచ్చాడంటే అవి మనకు గర్వపడడానికి కాదు, లేదా మన స్వార్థానికి అవి ఉపయోగించుకోవడానికి కాదన్నమాట. అవి భగవంతుడి సేవలో మానవాళికి ఉపయోగపడేలాగా, వాళ్ళందరిని మళ్ళీ కృష్ణుడి వైపు వాళ్ళని ఆకర్షించేలాగా, వాళ్ళ వైపు నడిపించేలాగా మనం వాటిని వాడినప్పుడు, అప్పుడు నిజంగా మనం భగవంతుడు తృప్తిపరిచిన వాళ్ళం అవుతాం. అందరికీ భగవంతుడు అన్ని ఇవ్వడు అన్నమాట. కానీ ఖచ్చితంగా కొన్నైనా అందరికీ ఇస్తాడు. ఏవైతే ఆ కొన్ని మనకి ఇచ్చాడో మిగతా వాళ్ళకి ఇవ్వనివి, వాటిని మనం మానవాళిని మానవాళి యొక్క సేవలో పెట్టడం. మానవాళి సేవలో పెట్టడం అంటే అర్థం ఏంటి? వాళ్ళని భగవంతుడి వైపు నడిపించడానికి అవి ఉపయోగపడితే అప్పుడు మన జీవితాలు సార్థకం అవుతాయి. భగవడి ఆజ్ఞ మేరకే జీవుడు అనేక శరీరాలు మారుస్తున్నాడు. భగవడి ఆజ్ఞ మేరకే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అనేక శరీరాలు తీసుకుంటున్నాడు జీవుడు. అంటే అనేక కర్మలు అనుభవిస్తున్నాడు. అలాగ అనేక కర్మలు అనుభవించేటువంటి ఈ జీవులని వాళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే వాళ్ళు పొందినటువంటి ఏవైతే ఈ లక్షణాలు, ఈ గొప్ప గుణాలు, ఈ నైపుణ్యాలు, వాళ్ళందరూ కూడా కృష్ణుడి యొక్క సేవలో కానీ నిమగ్నం చేయగలిగితే వాళ్ళ శరీరాలు మార్చే అవకాశం వాళ్ళకు రాదు, లేదా శరీరాలు మార్చే అవసరం వాళ్ళకి లేదు. కానీ అందరం ఏం చేస్తున్నామంటే మనం పొందినటువంటి ఈ యొక్క గుణాలు, లేకపోతే ఈ నైపుణ్యాలు, ఈ సంపద, ఇవన్నిటినీ ఇంకా ఎట్లా పెంచుకోవాలని మన స్వార్థానికే వాడుకుంటున్నాం వాటిల్ని. అప్పుడు మన కర్మల్లోకి ప్రవేశిస్తున్నాం. ఆ కర్మలో ప్రవేశించడం వల్ల అనేక శరీరాలు మనం మారుస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనకి భగవంతుడు ఇచ్చినవి మళ్ళీ మనం ఆయన ఆజ్ఞ ఏంటి? ఎంతమందిని వీలైతే అంతమందిని కృష్ణ భక్తిలోకి తీసుకురావాలి. ఇప్పుడు ప్రియవ్రతుడిని కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు నువ్వు ఒక స్థితిని నువ్వు అప్పుడు అనుభవిస్తున్నావు. గొప్ప నీకు జన్మ లభించింది. ఎస్పెషల్గా మనువు లాంటి ఆ, వ్యక్తి యొక్క కుమారుడు అయ్యావు. ఇన్ని గొప్ప ఆ, ఐశ్వర్యాలు నీకు ఇచ్చింది భగవుడి ఆజ్ఞ మేరకు. వాటిని మళ్ళీ ఆయన సేవలో పెట్టమని చెప్పి ఇవన్నీ ఇచ్చింది కూడా. అంతేగాని మనం మనం పొందినటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం కూడా, ఓకే, నాకెందుకు ఇంకోరితో, నేను జపం చేయగలను, నేను చదువుకోగలను, ఓకే, మా ఇంట్లో నేను పెట్టుకోగలను, ఓకే, ఇంకోరితో అనవసరంగా నాకు ఇంకోరితో పనే ఉంది, అక్కడికి వెళితే అనవసరంగా నేను నేను డిస్టర్బ్ అయిపోతానేమో. ఓకే. మనకు మాత్రమే ఎందుకు అర్థమయ్యేటట్టు భగవంతుడు ఇచ్చాడు ఈ సిద్ధాంతాన్ని? మనకు మాత్రమే ఆ గురు పరంపర మనకే ఎందుకు ఇచ్చాడు? మనకు ప్రభుపాద లాంటి ఆచార్యుల్ని, సో మన మనకి మన సంబంధంలోకి ఎందుకు తీసుకువచ్చాడు? అంటే కారణం లేకుండా ఎన్ని జరుగుతాయా? లేదా భగవంతుడు మన నుంచి ఏమి ఆశించకుండానే ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ ఉండేది మనకి ఎందుకనంటే మనం ఆయన ఆజ్ఞ మేరకు ఇంకొంతమందిని కృష్ణుడి సేవలోకి తీసుకురావడానికి. అలా ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు మన కర్మల నుంచి మనం బయటికి రాగలుగుతాం. అందరూ కూడా వర్ణాశ్రమ ధర్మానికి కట్టుబడి ఉండాలి. వర్ణాశ్రమ ధర్మానికి కట్టుబడి ఉండాలి బ్రహ్మ అంటున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, తర్వాత ఆ, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. సో 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు భగవానుడి యొక్క ఆజ్ఞ మేరకు ఎవరెవరు ధర్మాన్ని వాళ్ళు పాటించాలి. ఆ ధర్మంలో
కృష్ణ సంబంధంలోకి వాళ్ళ వల్ల ఎంత వీలైతే అంతమందిని కృష్ణ సేవలోకి తీసుకురావాలి. అందరూ కట్టుబడి ఉండాలి. కాబట్టి నువ్వు క్షత్రుడు కదా, సో నీ ధర్మం ఏంటి? నువ్వు పాలించాలి. అలాంటిది భగవానుడి ఆజ్ఞని నువ్వు ఎట్లా ఉల్లంఘిస్తున్నావు అసలు? ఏ విధంగా ఉల్లంఘిస్తున్నావు? ఎట్లా అయితే ఒక ఎద్దు, ఒక చోదకుడు అంటే దాన్ని ఎద్దును నడిపేవాడు ఏం చేస్తున్నాడు? దానికి తాడేసి, ముక్కుకు తాడేసి దాన్ని నడిపిస్తున్నాడు. అంటే ఒక చోదకుడి యొక్క ఆధీనంలో, లేదా చోదకుడికి కట్టుబడి ఎద్దు నడుచుకుంటూ ఉంది. చోదకుడు అంటే డ్రైవర్, అంటే దాన్ని నడిపేవాడు. సో ఎద్దును తోలుకుని వెళ్ళేవాడు. దాని అతని తన యొక్క ఆధీనంలో ఎద్దు ఉంది. అట్లానే భగవుడి యొక్క ఆధీనంలోనే వర్ణాశ్రమ ధర్మం ఉంది. ఇన్ఫాక్ట్ వర్ణాశ్రమ ధర్మాన్ని ఆయన ఆయన పెంపొందించింది ఎందుకు అని అంటే, వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి, గుణాన్ని బట్టి వాళ్ళకి ఒక్కొక్క ఆశ్రమంలో, ఒక్కొక్క వర్ణంలో ప్రతి ఒక్కరు ఇమడాల్సిందే, ఇక్కడ ఇముడతారు. సో వాళ్ళు ఉన్నటువంటి ఆశ్రమం, వాళ్ళు ఉన్నటువంటి వర్ణం ప్రకారంగా వాళ్ళు కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించాల్సిందే. సేమ్ అదే అనమాట కృష్ణుడికి అర్జునుడు జరిగిన సంభాషణ, అదే భగవద్గీతలో. నేను నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు నా బంధువులు నేను చంపాలని నాకు ఇష్టం లేదు, వాళ్ళు నేను చంపితే నాకు ఏం ఆనందం ఉంది, నేను మరి పాపాల్లోకి ఇరుక్కుంటాను కదా, అనేక కారణాలు చెప్పాడు. కానీ కృష్ణుడు అక్కడ ఏం చెప్పాడు? నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించాల్సిందే అని చెప్పి. అదేవిధంగా నువ్వు మాత్రమే నారదుల వారి యొక్క ఆశ్రయంలో నువ్వు మాత్రమే ఆనందంగా ఉంటే సరిపోతుందా? నువ్వు వెళ్ళి ఇతరులు కూడా, ఇతరులకి ఆ యొక్క సదుపాయం ఇవ్వాలి కదా, అవకాశాలు ఇవ్వాలి కదా. వాళ్ళందరికీ కూడా ఈ యొక్క మార్గాన్ని వాళ్ళకి అందేలాగా నువ్వు చేయగలిగితే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు కదా. కాబట్టి నువ్వు నువ్వు ఈ విధంగా కూడా నువ్వు నీ క్షత్రియ పాలనలో చాలా మందికి నువ్వు ఈ అవకాశం ఇవ్వడం వల్ల భక్తిలో వాళ్ళందరూ కూడా ఎదిగేలాగా నువ్వు అవకాశం ఇవ్వగలిగితే అప్పుడు వాళ్ళ యొక్క జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి కదా. నిజమైనటువంటి నిజమైనటువంటి భక్తుడు, నిజమైనటువంటి బాధ్యత కలిగిన వ్యక్తి నమ్మకంతో భగవంతుడి ఇచ్చినటువంటి కష్ట సుఖాలను అంగీకరిస్తాడు. ఏదైనా ఇవ్వనండి భగవంతుడు నమ్మకంతో, భగవంతుడి మీద ఉన్న నమ్మకంతో తన కష్ట సుఖాలను రెండింటిని తను అంగీకరిస్తాడు. నువ్వు ఓన్లీ కష్టం మాత్రమే సుఖం మాత్రమే తీసుకుంటున్నావు ఏంటి? కష్టం తీసుకోవా? అండ్ భగవంతుని నమ్మున్నాం కాబట్టి భగవంతుడు మనకి ఏది ఇచ్చినా సరే, కష్టం ఇచ్చినా సరే, సుఖం ఇచ్చినా సరే, మనం వాటిని, ఆయన ఆజ్ఞను పాటించడానికి మనం ప్రయత్నించాలి. మనకి కష్టం అనిపించింది అని అంటే మనలో పరివర్తన తీసుకురావడానికి భగవంతుడు ఇస్తున్నాడు వాటి ఆ కష్టాన్ని. ఎట్లా అయితే ఒక అందహీనుడు చూపున్నవాడిని నమ్ముతాడు కదా. చూపు చూపు ఉన్నవాడు తను ఏది చెప్తే, అందహీనుడు అంటే కళ్ళు లేనివాడు, గుడ్డివాడు, అతను చెప్పింది ఇతను నమ్మి ముందుకు వెళ్తాడు కదా ఇంకా. అలాగే భగవంతుడే మనకి అవకాశాలు ఇచ్చాడు, నారదుల వారి లాంటి వాళ్ళని సాంగత్యం ఇచ్చాడు. అదే భగవంతుడు ఇప్పుడు మనల్ని క్షత్రియ ధర్మాన్ని కూడా పాటించమన్నాడు అని అంటే, ఆయన నమ్మి మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మొదట్లో మనకు కొన్ని కష్టాలు అనిపించవచ్చు. కానీ అంతిమంగా ఆయన నమ్మి మనం పోయినట్లయితే ఖచ్చితంగా మనకి అంతిమంగా నువ్వేదైతే అనుకుంటున్నావో ఆ స్థితిని నువ్వు పొందగలవు. సో అందహీనుడికి వేరే చాయిస్ లేదు. ఇంకొక చూపు ఉన్నవాడితో తను నమ్మి తీరాల్సిందే. అలాగే మనలాంటి వాళ్ళు
భగవంతుడి మీద నమ్మకంతో భక్తిలో మనం వెళ్ళేటప్పుడు కష్ట సుఖాలు వస్తూ ఉన్నప్పుడు ఏదైనా సరే ఇది భగవంతుడి యొక్క అనుగ్రహము అని అంగీకరించి ముందుకెళ్తాడు. కాబట్టి ముక్త జీవుడు సైతము కష్ట సుఖాల కర్మను అనుభవిస్తాడు కానీ మరో జన్మ ఎత్తుటకు మాత్రం పనిచేయరు. గతంను ఎప్పుడు మరిచి ఇప్పుడు భక్తియుత సేవలో నిమగ్నం అవుతారు. గృహ జీవితంలో ప్రమాదకరం కాదా? అది ముక్త జీవుడు సైతం చాలా మంది ముక్త జీవులు ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నారదుల వారే ఉన్నారు. అతను నారదుల వారు లాంటి వాళ్ళకు కూడా వాళ్ళు వెళ్ళే ప్రతి దగ్గర వాళ్ళకి అందరూ ఆయన ఏమి పూలు చల్లి ఆయన ఏమి ఆహ్వానించే ప్రతిసారి ఆహ్వానం అతనికి అందకపోవచ్చు. కొన్ని దగ్గరలో ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి భక్తులు, సరే ఇబ్బంది పెట్టే సాధారణ జనులు కూడా ఉంటారు. అతను ముక్త జీవుడు అయినప్పటికీ కూడా తను ఉండేది భౌతిక ప్రపంచంలో. తన భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా రెండు అనుభవిస్తాడు. కష్టాలు సుఖాలు రెండు అనుభవిస్తాడు. కానీ అటువంటి వ్యక్తులు మరో జన్మ ఎత్తుటకు మాత్రం పనిచేయరు. అంటే కష్టం వచ్చింది కదా అని చెప్పేసి ఆ కష్టంలో మాత్రం వాళ్ళు భక్తిని వదిలేరు. కష్టం వచ్చింది కదా అని చెప్పేసి వాళ్ళు ధర్మాన్ని తప్పరు. వాళ్ళు సాధనని వదలరు. ఎందుకంటే సాధనని వదిలితే మళ్ళీ మరో జన్మ ఎత్తుటకు వాళ్ళు మళ్ళీ పనిచేసినట్టే మళ్ళీ. ఆ కష్టాల్లో కూడా భగవంతుడు చెప్పినటువంటి నియమాలను పాటిస్తారు. ఆ కష్టాల్లో కూడా ఆ సాధన కొనసాగిస్తారు. భక్తుల సాంగత్యంలో కృష్ణుడి గురించి ఇంకా ఎక్కువ తలుచుకుంటారు వాళ్ళు ఆ కష్టంలో. ఇది ముక్తజీవుడు చేసే పని. ముక్తజీవుడికి ఏం జరుగుతుంది? కష్టం వచ్చినా కూడా ఏం చేస్తాడు? అదే భక్తిని కొనసాగిస్తాడు. ఎందుకంటే ఆ భక్తి కొనసాగించేంత వరకు తను ఏ కర్మలు తను ఇరుక్కోడు. కొత్త కర్మల్లోకి మళ్ళీ అతను ప్రవేశించాడు. మనలాంటి వాళ్ళు ఏం చేస్తామంటే కష్టం రాగానే అప్పుడు మొత్తం జపం వదిలేస్తాం అనమాట. అప్పుడు భక్తుల సాంగత్యం వదిలేస్తాం. భగవంతుడి సేవ వదిలేస్తాం అనమాట. మాకు ఇంత కష్టం వచ్చేసింది, మాకు అంత కష్టం వచ్చేసింది, మా ఇంట్లో ఇలా అయిపోయింది, వాళ్ళ ఇంట్లో ఇలా అయిపోయింది. అంటే భగవంతుడి సేవను మనం వదులుతున్నాము అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మరో జీవితాన్ని ఎత్తడానికి మళ్ళీ మనం సన్నిద్ధమయ్యేమో అని అర్థం మళ్ళీ. ముక్త జీవుడికి బద్ధ జీవుడికి ఉన్న తేడా అంటే ముక్త జీవుడు కష్టం వచ్చినా కూడా ఆ కష్టంలో కూడా భగవంతుని తలుచుకోవడానికి ఏవేమి రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాడు, అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఎందుకంటే ఇంకో జన్మ ఎత్తడం అతనికి ఇష్టం లేదు. ఈ జన్మలోనే ఆ కష్టాలను తీర్చేసుకొని ఈ జన్మలోని కృష్ణుడి యొక్క ఆజ్ఞల్ని, ఆచార్యులు లేదా గురువు యొక్క ఆజ్ఞల్ని పాటించాడు అని అంటే తన కర్మ నుంచి బయటపడుతున్నట్టే అని భావించి తన ముందుకెళ్తాడు. అందుకని ఇక్కడ ప్రియవ్రతుడు ఏమనుకుంటున్నాడు? అమ్మో దీంట్లోకి వెళ్తే నేను కష్టం ఉంది కాబట్టి ఇప్పుడు నేను ఆ కష్టాన్ని తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను, కాబట్టి నేను దాన్ని అసలు నేను పట్టించుకోను, నాకు అవసరం లేదు అని అంటే అది పెద్ద తప్పు. ముక్త జీవుడైనా సరే కష్టాలు తీసుకోవాల్సిందే. ఆ కష్టంలో తను ప్రవర్తించే తీరు కొన్ని వందల మందికి అది ప్రామాణికాలు అవుతాయి, స్టాండర్డ్స్ అవుతాయి కదా. కష్టంలో వచ్చినప్పుడు ఈ విధంగా ప్రవర్తించాలి అని ఒక రాజు కానీ, ఒక క్షత్రియుడు కానీ, ఒక బ్రాహ్మణుడు కానీ, ఒక ప్రామాణికంగా తనకు నిలబడితే కొన్ని వందల మంది అది ప్రేరణ అవుతుంది. అది యద్యద్ ఆచరతి శ్రేష్టస్తత్తత్ ఏవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తద్ అనువర్తతే. సో 3వ అధ్యాయం 1వ శ్లోకంలో అందుకే కృష్ణుడు అంటాడు అర్జునుడితో, నీలాంటి క్షత్రియులు అందరికీ ప్రామాణికమైనటువంటి స్థితిలో కనబడుతున్నారు. మీరు ఏది ఫాలో అయితే సామాన్యులు మళ్ళీ అదే ఫాలో అవుతారు. కాబట్టి నీకు నీకు కష్టం అనిపించవచ్చు, నీ బంధువులు చంపడం నీకు ఇబ్బంది కలగవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు నీ ధర్మాన్ని వదలడానికి లేదు, నువ్వు కొనసాగించాల్సిందే. అప్పుడే జనసామాన్యులు కూడా నిన్ను అనుసరిస్తారు. ఇప్పుడు నువ్వు పారిపోతే జనసామాన్యులు కూడా అర్జున్ లాంటివాడే పారిపోయాడు ఇంక మాదేముంది అని వాళ్ళు కూడా ధర్మాన్ని తప్పి మొత్తం మానవాళి మళ్ళీ గందరగోళానికి మళ్ళీ గురి చేస్తుంది. కాబట్టి ముక్త జీవుడు సైతం ఇక్కడ కష్టాలు పడాల్సిందే. మనం చూసాం రామానుచారులకి ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చాయి.
ఆయన భయపడి కొంతకాలం ఆయన ఆ, అప్పుడున్నటువంటి వీరశైవుల యొక్క వాళ్ళ యొక్క ఆ, ఆధీనంలో ఇదంతా నడుస్తున్నప్పుడు, లేదా అప్పుడు రాజ్యాలు ఉన్నప్పుడు ఆయన మీద ఆయనకి ప్రమాదం ఉంది ఆయనకి. ఆయన వెళ్ళి మేల్కోట వెళ్ళి 12 సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత మళ్ళీ బయటికి వచ్చాడు. ఎస్, అనుకూల పరిస్థితులు ఉన్నాయి, ప్రతికూల పరిస్థితులు ఉంటాయి ఇక్కడ. అన్నీ ఉంటాయి. కానీ ముక్త జీవుడు, భక్తులు ఎదగాలనుకున్నవాడు, భగవంతుడు దరి చేరాలనుకున్నవాడు, ఆ కష్టాల్లో కూడా తాను ఆ సాధనని, ఆ నియమ నిబంధనల్ని ఎంతవరకు వీలైతే అంతవరకు తాను ఆ, పాటించడానికి ప్రయత్నిస్తాడు. అది భగవంతుని ఆకర్షిస్తుంది. ఆ కష్టాలు వచ్చినప్పుడు మనం చేసే సేవ మన యొక్క వ్యక్తిత్వాన్ని మారుస్తుంది. మన గత వాసనల్ని, గత సంస్కారాల్ని, మనలో ఉన్న కామ క్రోధ మొహ మన్మత్సరాల త్రిగుణాలు, వీటి ఆధీనంలో ఏదైతే మనం ఇప్పుడు ఆడుతున్నామో వాటిని అధిగమించడానికి ప్రతికూల పరిస్థితుల్లో మనం చేసే సేవే మనకి వాటిని అధిగమించడానికి కావాల్సినటువంటి ధైర్యాన్ని, నమ్మకాన్ని, ఆ ఉత్సాహాన్ని ఇస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఒక విధంగా ఆ, కాబట్టి గతాన్ని మరిచి వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు భక్తుల సేవలో నిమగ్నం అవుతారు. కష్టాలు వచ్చాయి కదా అని చెప్పేసి వాళ్ళు కామరు. వాళ్ళు అయిపోయినది అయిపోయినది, కష్టం ఏదో వచ్చింది, అయినా కూడా వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు కూడా భక్తి సేవలోనే వాళ్ళు నిమగ్నం అవుతారు. అయితే నిజంగా మనం సిన్సియర్ అని, మనం సీరియస్ అని భగవానికి ఎలా తెలుస్తుంది? మనకు కష్టం వచ్చినప్పుడు మనం ఏ విధంగా మనం ఆ యొక్క ఆ సేవను కొనసాగిస్తున్నామో, ఆ సాధన కొనసాగిస్తున్నాం, దాన్ని బట్టే కదా భగవంతుడు అంచనా వేస్తాడు. నిజంగా మనం కష్టాల్లో మనం నిజంగా భగవంతుని కోరుకుంటున్నావా లేదా అని. మనకు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే ఈ కష్ట సుఖాలు వచ్చినప్పుడు మన జీవితంలో నేను నా సాధనని కొనసాగించడమే నాకు సీరియస్నెస్ తెలుపుతుంది. నేను నిజంగా ఎంత కోరుకుంటున్నాను అని భగవంతుడిని. మనము మన పిల్లలు ఆరోగ్యకరంగా బాగున్నప్పుడు మాత్రమే మనం వాళ్ళని జోలపాట, లాలిపాట పాడుతూ ఉన్నాము. వాళ్ళ కష్టం ఉన్నప్పుడు కూడా మనం వాళ్ళతోనే ఉన్నాం కదా. అది కదా మన ప్రేమను తెలియజేస్తుంది. మన 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 కుటుంబం అన్నీ బాగున్నప్పుడు మనం ఉండి, అన్నీ బాగలేనప్పుడు మనం వెళ్ళిపోయామనుకో, అప్పుడు నిజంగా మనకు ప్రేమ లేనట్టే అక్కడ. అందుకే ఒకసారి భక్తుల జీవితంలో ఎందుకు ఈ గందరగోళాలు, ఈ ఆందోళనలు, కొన్ని రకాల కష్టాలు ఎందుకు వస్తాయి అంటే, వాళ్ళకి నిజంగా తెలుస్తుంది ఆ టైంలో నిజంగా నా కోసం ఎవరున్నారు ఇప్పుడు అని. నా పక్కన ఎవరు నిలిచి నిజంగానే నా యొక్క ఈ యొక్క కష్టమైనటువంటి స్థితిలో నాకు చేదోడు వాదులు ఎవరున్నారో వాళ్ళే నా నిజమైనటువంటి స్నేహితులు. స్నేహితులు ఎలా ఉండాలంటే అంట, ఒక అద్దం లాగా ఉండాలంట, ఒక నీడలాగా ఉండాలంట. ఒక విధంగా చెప్పాలంటే గురువు కూడా మనకి అట్లాగే ఉంటాడు. అద్దంలాగా ఉండాలంట, రెండోది నీడలాగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు మనకి అద్దంలాగా ఉండాలి. మనం తప్పు చేసినప్పుడు అద్దంలాగా ఉండాలి. అంటే మనం చెప్పాలి, ఎస్, నువ్వు తప్పు చేసావు అని. అలాగే నీకు కష్టం వచ్చినప్పుడు నీడలాగా, అంటే తోడుగానే ఉంటాడు. సో తప్పు చేసినప్పుడు మనకి తప్పు అని చెప్పకుండా, కష్టం వచ్చినప్పుడు వెళ్ళిపోతే నిజంగా మనం ప్రేమించే బంధువుల దగ్గరే ఉన్నామా, లేదా మనం ప్రేమించే స్నేహితుల దగ్గర ఉన్నామా? అయితే వీళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, నాకు తోడుగా ఉన్నారు, నాకు నాకు అన్ని సందర్భాల్లో నాకు వీళ్ళు అన్ని పంచుకుంటున్నారని భ్రమలో ఉన్నామా? 99% మనం భ్రమలోనే ఉన్నాం. అది మనం అర్థం చేసుకోవాలి. కానీ భగవంతుడు మాత్రం అన్ని కాలాల్లో, అన్ని పరిస్థితుల్లో
మనకు తోడుగానే ఉన్నాడు. మన లోపల హృదయంలో పరమాత్మలా అలాంటి వ్యక్తికి మన సమయం లేకపోతే, అలాంటి వ్యక్తి యొక్క ఆజ్ఞని మనం పాటించలేకపోతే, అప్పుడు మన జీవితం ఏదైతే ఆ, మనం గడుపుతున్నామో, నా కుటుంబం అనో లేకపోతే బంధువులను స్నేహితులను, వాళ్ళ కోసం మన సమయము మన శక్తిని మన తెలివితేటల్ని మన వనరులు మొత్తం మనం అక్కడ వేచిస్తున్నాము. అది ఎంత వ్యర్థమో మ- మనమే అర్థం చేసుకోవాలి. సో కాబట్టి గతాన్ని మరిచి భక్తితో సేవలో నిమగ్నం అవడం అనేది మంచిది. అయిపోయింది ఏదో అయిపోయింది. ఓకే. మంచి రోజులు అయిపోయి ఉండొచ్చు, ఇప్పుడు కష్ట రోజులే ఉండొచ్చు. అయినప్పటికీ కూడా భక్తితో సేవలో నిమగ్నం అవ్వడం మనం ప్రయత్నించాలి. ఎందుకంటే ఒకానొక రోజు ఎప్పుడో ఒకసారి వస్తుంది, నాకు అంతా సుఖంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ మన సినిమాలు చూసేసి ఏమనుకుంటా ఉంటే ఆ తర్వాత అన్ని సుఖాలే కదా అని. అసలు సుఖం అనే పాయింట్ ఇక్కడ లేనే లేదు. దుఃఖాలయంలో సుఖం కోసం వెతకడం అనేది అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. భగవానుడి యొక్క సేవని సుఖం కింద, ఆనందం కింద ఎవరైతే దాన్ని మార్చుకుంటారో వాళ్ళు ఆనందంగా ఉంటారు ఇక్కడ. కాబట్టి అయితే ఇప్పుడు ఆయన ప్రశ్న వేయచ్చు. ఒక మన ప్రియవ్రత్ ఒక ప్రశ్న వేయచ్చు. ఏమని? మరి గృహస్థ జీవితం ప్రమాదకరం కదా, మరి దాంట్లోకి వెళ్తే ఇంకా బయటకు రావడం అనేది అసలు సాధ్యమేనా, అసలు అసలు ఇది జరిగే పనేనా అని సందేహం వచ్చు. నన్ను దేంట్లో పోయి నెట్టబోతున్నారు అని అంటే, ఒక 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 పాడుబడ్డ ఒక బావి, అది పూర్తిగా అంధకారంలో ఉన్నటువంటి బావిని నన్ను తొయ్యబోతున్నారే, మరి అది ఎంతో ప్రమాదకరం తెలుసు కదా. మరి అది ప్రమాదకరం కాదా అది? నిజంగా నేను బయటికి రాగలనా దాని నుంచి? ఒక పక్క దాంట్లో ఉంటూనే నేను భగవంతుడిని నేను తలుచుకుంటూ, లేదా నేను చేసేటువంటి సేవ నేను కొనసాగించవచ్చా? నేను దాని నుంచి నిజంగా నేను బయటపడగలనా అని అంటే, బ్రహ్మ అంటున్నారు అనమాట. ఇంద్రియ నిగ్రహం మరియు ఆత్మతృప్తి ఉన్న వ్యక్తిని గృహస్థ జీవితం హాని చేయలేదు. ఇంద్రియ నిగ్రహం మరియు ఆత్మతృప్తి ఉన్న వ్యక్తిని గృహస్థ జీవితం హాని చేయలేదు. భగవంతుడి యొక్క చెప్పినటువంటి లేదా గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని పాటిస్తూ, అనేక అంశాల్లో నిగ్రహాన్ని పాటిస్తూ, భగవంతుని తృప్తిపరిచేటువంటి ఏ కార్యాన్నైనా కొనసాగిస్తూ ఉంటే గృహస్థ జీవితం ఏమీ చేయలేదు వాళ్ళని. కాబట్టి నువ్వు అనుకున్నట్టుగా అది ప్రమాదమే, చాలా మందికి ప్రమాదమే. ఎప్పుడు భగవంతుని మర్చిపోతే, భగవానుడి యొక్క సేవ మర్చిపోతే, భక్తుల సాంగత్యాన్ని మర్చిపోతే, అప్పుడు అది ప్రమాదకరం, చాలా ప్రమాదకరం, అసాధ్యమైపోతుంది. కానీ ఇంద్రియాలు నిగ్రహించుకుంటూ భగవంతుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే, గురువు ఇచ్చినటువంటి ఆజ్ఞలను పాటిస్తూ ఉంటే గృహస్థ జీవితం ఏమాత్రం ప్రమాదకరం కాదన్నమాట. జీవితంలో మనసుని మరియు ఇంద్రియాలను జయించిన వాడు రాజు తన కోట్ల శత్రువులు జయించగలడు. సో మనలో ఉన్నటువంటి యాక్చువల్గా మనసు ఏదైతే ఉందో, ఇంద్రియాలు ఉందో, వాటిని ఒక 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 విధానంలో వాటిని నిగ్రహించుకున్నప్పుడు, లేదా వాటిని జయించిన వాడు, అంటే వాటి తన ఆధీనంలో పెట్టుకున్న వాడిని, ఎలాంటి వాడు అంటే రాజు తన కోటలో ఉన్నటువంటి శత్రువులను జయించినట్టే. రాజుకి బయట శత్రువులతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. చూడగలుగుతాడు. ఆ తర్వాత వెంటనే దానికి కావాల్సినటువంటి ఆ స్ట్రాటజీ ప్లాన్లు వేసేస్తాడు, వ్యూహాలు వేస్తాడు అనమాట, ఎలా చంపాలి వాళ్ళని అని. కానీ ప్రాబ్లం ఏంటంటే లోపల ఉన్న వాళ్ళు ఆ రహస్యాల్ని బయట వ్యక్తులు చెప్పినప్పుడు,
లేదా లోపల ఉన్న వాళ్ళు మనల్ని మభ్యపెట్టాలనుకున్నప్పుడు, మనల్ని మత్తులోకి వెళ్తున్నప్పుడు, మన యొక్క జీవిత గమ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి లోపల ఉన్న శత్రువులు ఇంపార్టెంట్. కాబట్టి రాజు ముఖ్యంగా లోపల శత్రువులు లేకుండా చేసుకోగలిగితే బయట పెద్ద కష్టమేం కాదు. అసలైన శత్రువులు లోపల ఉన్నారు, బయట అసలు బయట ప్రపంచంలో లేరు. మన బయట ప్రపంచంలో భక్తులను కూడా చూసుకునే వీళ్ళ శత్రువులు, వాళ్ళ శత్రువులు, వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఉంటే నాకు అట్లా, వీళ్ళైతే నన్ను ఇటు చేస్తారు అటు చేస్తారు అని చెప్పేసి మనం టూ మచ్ ఎక్కువ ఆలోచిస్తున్నాం బయట వాళ్ళ గురించి. కానీ మనం ఎక్కువ ఆలోచించాల్సింది లోపల వాళ్ళ గురించి. మనము మనలో ఉన్న శత్రువుల గురించి, వాటిని ఎట్లా పోరాడాలా, ఎట్లా అధిగమించాలి, దాని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తే మనకి ఇంకా బయట మన శత్రువులు అసలు ఉండనే ఉండరు మనకి అంటూ బ్రహ్మ చెప్తూనే భగవంతుడి యొక్క పాదపద్మాలు ఆశ్రయించి ఇంద్రియాలను జయించాలి. ఇక వేరే మార్గం లేదు. భగవంతుడితో ఉన్నంత వరకే మనకు సుఖము, భగవంతుడు ఉన్నంత వరకే మనకు మనశ్శాంతి, భగవంతుడు తోడై ఉంటేనే మనకు రక్షణ. భగవంతుడు యొక్క ఇంద్రియాల భ్రమలో పడి, ఇంద్రియాల ప్రలోభాలకు పడి మనం భగవంతుడి యొక్క పాదపద్మాన్ని వదిలేసామనుకోండి, అప్పుడు ఇంద్రియాలు మన జీవితాన్ని అల్లకల్లోలం చేయగలుగుతాయి. మన జీవితం భగవద్గీతలో రెండో అధ్యాయంలో కృష్ణుడు చెప్పారు కదా, ఒక్క ఇంద్రియం అది తప్పినా కూడా మనిషిని, వివేకవంతమైనటువంటి మనిషిని కూడా నాశనం చేయగలుగుతాయి. ఎంత పెద్ద నావైనా సరే ఒక చిన్న గాలి తగిలితే చాలు పెద్ద నావ కూడా పక్కకి వెళ్ళిపోవచ్చు. కాబట్టి బ్రహ్మ ఆజ్ఞను అంగీకరించిన ప్రియవ్రతుడు సత్యలోకానికి నిష్క్రమించిన నిష్క్రమి నిష్ సారీ బ్రహ్మ ఆజ్ఞని అంగీకరించాడు. ఇప్పుడు ప్రియవ్రత అర్థమైపోయింది. ఓకే, నీకేం కాదు, నువ్వు ఇదే చైతన్యంలో భగవంతుడు ఉన్నటువంటి ఏదైతే నారదుల వారి నువ్వు పొందావో ఆ జ్ఞానాన్ని అనుసరిస్తూ నువ్వు రాజ్యాన్ని వెళ్ళినట్లయితే ఖచ్చితంగా గృహస్థ జీవితం లేదా సంసార జీవితం అనేది ప్రమాదకరం కాదు అన్న విషయాన్ని బ్రహ్మ తెలియజేయడంతో ఆయన కొంతవరకు అంగీకరించాడు. ఆ తర్వాత సత్యలోకానికి బ్రహ్మ నిష్క్రమించేశాడు. సంతోషంగా ప్రియవ్రతుడికి రాజ్యభారాన్ని అప్పజెప్పి ఉపశమనం పొందాడు. మనుకి ఏదైతే కష్టం నిందో, బాధ నిందో, మరి నా కొడుకు స్వీకరించలేదే రాజ్యాన్ని అని, ఇప్పుడు ఆయనకి రాజ్యాన్ని అప్పజెప్పేసి ఆయన ఉపశమనం పొందాడు. మనం గమనించుకుంటే ఇక్కడ గతంలో రాజులందరూ ఎప్పుడెప్పుడు మనం భారం ఇచ్చేయాలబ్బా మన వాళ్ళకి అని వాళ్ళు ఎంత ఆతృతగా ఎదురు చూస్తాను. కానీ మనమేమి ఇక్కడ ఇంకా ఎంతెంత ఎక్కించుకోవాలి, ఇంకా ఇంకా ఎంతెంత మోసుకొని పోవాలా, వాళ్ళ మోసేది కూడా మనం ఎట్ట మోయాలా, ఆ మొయ్యడం ఏదో అదేదో ఆ, ఏమంటారు, గొప్పగా ఏదో సాధించేసినట్టు, మనకి మించిన వాళ్ళు ఇంకెవరూ లేరని, ఎవరైతే హ్యాపీగా వీటిని వదిలేసుకొని చక్కగా వాళ్ళు భక్తి చేసుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు యాత్రలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళు చక్కగా భాగవతం చదువుతున్నారు, కానీ వాళ్ళ వాళ్ళ మీద మన ఏడుపు ఎందుకు? స- గొప్ప మను చక్రవర్తికి మించి, పాండవులకు మించి, లేకపోతే పెద్ద పెద్ద రాజులకు మించి మనం ఏమంత పెద్ద భారం మోస్తున్నామో ఏం లేదు. కానీ అంత బాధ్యత, అంత భారాన్ని మోసిన వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇచ్చేయాలా, వెళ్ళి కృష్ణుడి యొక్క సేవ చేసుకుందాము, వెళ్ళి మనం భక్తిలో నిమగ్నం అవుదాము అని మన యొక్క పూర్వీకులు ఆ, ఆలోచిస్తూ ఉంటే, మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పిల్లల హోంవర్క్లు మనమే చేసేయాలి, వాళ్ళు వాళ్ళ వాళ్ళ మార్కులు మనమే తెచ్చేయాలి, వాళ్ళకు ఉద్యోగాలు మనమే తెచ్చేయాలి, వాళ్ళకి ఆస్తులు మనమే సంపాదించి పెట్టాలా. అప్పుడు అప్పుడు వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుడితే మళ్ళీ వాళ్ళ గురించి వాళ్ళ పిల్లలు మనం ఎట్ట చేయాలా. ఇంత వేసుకుంటా ఉంటే ఎక్కడి నుంచి మనశ్శాంతి వస్తుంది? ఎక్కడి నుంచి మనం మన ప్రశాంతంగా ఉండేది?
ఎక్కడి నుంచి మనం సుఖాన్ని అసలు చూసేది మనం అసలు కనీసం ఇక్కడ ఈ వాళ్ళకి నేర్పించడం, బాధ్యత వాళ్ళకి ఇచ్చేయడం, అది ముఖ్యం. వాళ్ళకి నేర్పించాలా, వాళ్ళ చేత చేయించాలా, మళ్ళీ వాళ్ళ మీద బాధ్యత వదలాలి. రెండు తప్పులు చేస్తారు, దాన్ని సరిచేయాలి. అంతేగాని వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తారని చెప్పేసి మన ప్రెస్టేజ్ ఎక్కడ పోద్దాం అని, మనం ఏంది, మనకున్న ప్రెస్టేజ్ ఎంత, అసలు మన గురించి ఎవరు తెలుసు అది ఇక్కడ, మన ఊరు దాటితే లేదా మన వీధి దాటితే. అసలు మనం ఇక్కడ మను చక్రవర్తి లాంటి వాళ్ళు మొత్తం భూమండలానికి రాజు ఆయన. అలాంటి వాళ్ళే వదిలేస్తున్నారు. నెక్స్ట్ వేరే వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఇక్కడ మనకు కొద్దిగా అసలు మనం ఒక 100 మంది దాటితే మనం ఎవరం అసలు. ఒక 20 సంవత్సరాలు దాటితే అనుకో అసలు మన గురించి ఎవడు పట్టించుకోరు ఇక్కడ అసలు. మనం సంపాదించింది ఎవరికి తెలియదు, మనం కష్టపడింది ఎవరికి తెలియదు. మళ్ళీ మళ్ళీ కర్మలు మోసుకొని మళ్ళీ ఇంకో జన్మ మళ్ళీ ఎత్తడమే మళ్ళీ. సో ఇక్కడ మనం గమనిస్తే తండ్రిగా మను చక్రవర్తి ఏం చేస్తున్నాడు, ప్రియవ్రతగా తను ఏ విధంగా తాను చూడండి, తను ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడిని ఎందుకు సంసారంలోకి పోవాలి అని చెప్తూ తనకున్నటువంటి ఆ, తన ప్రశ్నలు, తన జిజ్ఞాస వ్యక్తం చేస్తున్నాడు. గురువు అయినటువంటి తండ్రితో సమానమైనటువంటి బ్రహ్మతో క్లియర్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఓకే, నేను సంసార జీవితంలో అంటే రాజ్యాన్ని పాలించడం నా ధర్మం అయింది, కానీ నేను భగవంతుని వదులుకోకూడదే. మరి ఎట్లా కొనసాగించాలి దాన్ని కొనసాగిస్తూ దీన్ని ఎట్లా నేను నా నా యొక్క బాధ్యత నేను ఎలా నిర్వహించాలి. మనం ఏంటంటే ఐదర్ అటు లేకపోతే ఇటు, ఉంటే మొత్తం అటు ఉంటాం లేకపోతే మొత్తం ఇటు ఉంటాం. కానీ మనకి రామాయణం మహాభారతాలు ఇవన్నీ మనకు చెప్పేది ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఒక పక్క ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వీటిని మనం ఒక పక్క నిర్వర్తిస్తూ, రెండవది ఉన్నత లోకం అయినటువంటి వైకుంఠ గురించి ఆలోచిస్తూ ఉండాలి. నిర్వర్తిస్తూ ఆలోచిస్తూ ఉండాలి దాని గురించి. వాటికి వెళ్ళడానికి ఏం చేయాలో ఆ ప్లాన్లు వేసుకుంటూ ఉండాలి. ఇక్కడ చేయవలసినవి, నేను నా డ్యూటీ కాబట్టి ఎంతవరకు చేయాలో అంతవరకు నేను చేయాలి. ఆ విధంగా మనం ప్రియవ్రతుడిని బ్రహ్మ ఆయన ఆయన సందేహాలని, లేదా ఆయనకున్నటువంటి భయాలు, లేకపోతే ఆ ప్రియవ్రత్ తను ఏ ఏ ఆ, ఏ సందేహాలు తనని భయపెట్టాయో, ఏ సందేహాల వల్ల తాను వెళ్ళడానికి నిరాకరించాడో బ్రహ్మ తీర్చడంతో ఆయన ఒప్పుకున్నాడు. సో తర్వాత చూద్దాం ప్రియవ్రత్ ఏ విధంగా తన రాజ్యాన్ని వెళ్తాడు, ఎంత బాధ్యతగా వెళ్తాడు, ఆ, ఎంత బ- ప్రజల్ని ఓ- ఓ- నిజంగానే ఆధ్యాత్మికంగా వాళ్ళని ఆ, మార్గంలో నడిపించడానికి ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి వ్యూహాలు పన్నుతాడు మనం రేపు చూస్తాం. ప్రియవ్రత్ శ్రీల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, निताय गौर प्रेमानंद।